ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ హెచ్డిఎఫ్సి ఈ రెండు కంపెనీస్ గురించి షార్ట్ టర్మ్లో దాని మూమెంట్స్ ఎలా ఉన్నాయనేది మీతో షేర్ చేసుకుంటున్నాను వెబ్కామ్ ద్వారా. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇప్పుడు మనం మార్కెట్ చూస్తే ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం వల్ల బ్యాంకింగ్ సైడు ర్యాలీ స్టార్ట్ అయింది. సో ఇది హెచ్డిఎఫ్సి నిన్న బ్రేక్అవుట్ జరిగింది. డే చార్ట్లో కానీ వీక్లీ చార్ట్లో కానీ బ్రేక్అవుట్ జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ర్యాలీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అదొకసారి మనం ఏంటనేది డీటెయిల్గా చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు మనం చూసుకుంటే లాస్ట్ టైం ఇది మెర్జింగ్ న్యూస్ వచ్చినప్పుడు ఇది 16,089 దాకా వెళ్ళింది. ఏప్రిల్ 22వ తారీఖు, ఏప్రిల్ 8వ తారీఖు నాడు ఇది 16,689, 1,700 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఫాల్ అయింది, 1280 దాకా వచ్చింది. మొన్న మే 13 దాకా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చి 1,420 దాకా వచ్చింది. 3/6/22వ తారీఖు నాడు ఇది మళ్ళీ 14-13 దాకా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ తీసుకొని లేటెస్ట్లో 1280 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ఇప్పుడు పుల్ బ్యాక్ ర్యాలీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పవర్ఫుల్గా చూపిస్తున్నాయి. హిస్టోగ్రామ్ కానీ మ్యాక్డీ కానీ స్టొకాస్టిక్స్ కానీ చూపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇది ఈ 1450 అనేది బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇది ఈ వీక్లో 1460 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న 2 days బ్యాక్ కూడా 1420 దగ్గరకు వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది. కాబట్టి ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఫ్రెష్ ఒరిజినల్ బ్రేక్అవుట్ అయింది. సో ఒరిజినల్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అవుతుందో స్టాక్స్కి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది ఇమ్మీడియట్గా మూమెంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో డే చార్ట్ కూడా మీకు ఇక్కడ ఈ 1420 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ డే చార్ట్లో మీకు 4వ తారీఖు 8/4/22 నాడు 1420 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది. నిన్న వన్ సైడ్గా చాలా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది ఇమ్మీడియట్గా మీరు బయింగ్ చేసుకోవచ్చు. దీనికి టార్గెట్స్ తీసుకుంటే లాస్ట్ టైం ఇమ్మీడియట్ టార్గెట్ వచ్చి జస్ట్ ఇక 1 వీక్ హారిజన్ లేదా 10 days హారిజన్ తీసుకుంటానంటే 1500 టార్గెట్ ఉంది. అలాగే ఒక 1 month హారిజన్ తీసుకుంటానంటే మీకు 1600 1550 నుంచి 100 పాయింట్స్ ర్యాలీ అయితే ఇక్కడ నుంచి కనపడుతుంది. దాదాపు 1570 పుల్ బ్యాక్ ర్యాలీ ఉంది. కాబట్టి ఏంటంటే మంత్లీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా ర్యాలీ వచ్చి 1550 దాకా మనకి కనబడుతుంది. దీన్ని స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే ఇప్పుడు 1460 ఉంది. ఏదైనా 14 క్లోజింగ్ రేట్ 1460 నుంచి 1450 మధ్యలో ఎక్కడైనా మీరు బయింగ్ చేసుకోండి. తర్వాత స్టాప్ లాస్ వచ్చి స్ట్రిక్ట్గా 1397 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. టార్గెట్ వచ్చి 1550 దాకా ఉంది. ఇమీడియట్ టార్గెట్ వచ్చి 1500 ఇమీడియట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 1550 దాకా ఉంది. అయితే ఇవాళ డేటు 9వ తారీఖే కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాల్ ఆప్షన్స్ కూడా బై చేసుకోవచ్చు. 1 month కాల్ ఆప్షన్ మంచి ఫేవరబుల్గా ఉంటుంది. అది 1460 కానీ 1450 కాల్ ఆప్షన్ బై చేసుకోండి. అలాగే ఫీచర్స్ కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏదన్నా ఒక 5 lakhs అబోవ్ ఉన్నప్పుడు ఫీచర్స్ కూడా ఒక లాట్ తీసుకోవచ్చు. ఇది 550 లాట్ సైజు. సో దీనికి ఇనీషియల్ మార్జిన్ వచ్చి 2 lakhs దాకా ఉంది. సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఒక 40 పాయింట్స్ రిస్క్ రివార్డ్ ఉంది, 100 పాయింట్స్ టార్గెట్ ఉంది, 50 పాయింట్స్ రిస్క్ ఉంది. కాబట్టి ఇది కూడా మీరు ఇది ఫీచర్ ఉంది కాబట్టి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే చేసుకోవచ్చు, ప్లస్ ఫీచర్స్లో చేసుకోవచ్చు, ఆప్షన్స్లో కూడా కాల్ ఆప్షన్స్ బై చేసుకోవచ్చు. ఇది హెచ్డిఎఫ్సి మీద ప్రజెంట్ మా వ్యూ వచ్చి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది ఒరిజినల్ బ్రేక్అవుట్. సో ఛాన్సెస్ ఎక్కువ మనకి ఫేవరబుల్గా ఉన్నాయి పాజిటివ్ సైడ్స్కి. అలాగే రెండోది హెచ్డిఎఫ్సి. ఈ హెచ్డిఎఫ్సి కూడా సేమ్ హెచ్డిఎఫ్సి తీసుకుంటే ఇది ప్రజెంట్ రేట్ వచ్చి 23.93 దగ్గర ఉంది, క్లోజ్ అయింది. దీని వీక్లీలో తీసుకుంటే మీకు హెచ్డిఎఫ్సిని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా లాస్ట్ టైం మెర్జింగ్ వచ్చినప్పుడు 28.66 దాకా వెళ్ళింది. దాదాపు 2900 దాకా వెళ్ళింది. 8/4/22 2022 నాడు ఈ రేట్ వచ్చింది. అక్కడి నుంచి స్టీప్ ఫాల్ అయితే జరిగింది. మార్కెట్ కూడా ఫాల్ అయింది దాంతోపాటు.
మార్కెట్స్ హెచ్డిఎఫ్సి పర్టికులర్గా వచ్చి 2080 దాకా వచ్చింది. అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి మళ్ళీ 2350 దాకా వచ్చింది. ఎప్పుడంటే 3/6/2022 నాడు. మళ్ళీ అక్కడి నుంచి కూడా డౌన్ సైడ్ 2056 దగ్గర వచ్చింది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ర్యాలీ స్టార్ట్ చేసి కంటిన్యూగా మనకి అప్ ట్రెండ్లో వచ్చి మన రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి. సో ఇది 2400 దగ్గర లాస్ట్ టైంలో ఏదైతే హై ఉందో ఆ హైని బ్రేక్ చేసింది. కాబట్టి ఇది ఒరిజినల్ బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఈ చార్ట్స్ మీద ఇక్కడ హెచ్డిఎఫ్సి కూడా మంచి ఆపర్చునిటీ అయితే కనపడుతుంది. రిస్క్ రివార్డు చాలా ఫేవరబుల్గా ఉంది. ఇది ఇక్కడి నుంచి కూడా ఒక 100 పాయింట్స్ జోన్ అయితే కనపడుతుంది. 2500 దాకా ఛాన్స్ ఉంది. వితిన్ 1 మంత్ హార్జన్ తీసుకుంటే 2500 నుంచి 2600 మధ్యలో రావచ్చు. అలాగే వితిన్ బిలో 1 మంత్ 15 డేస్ హార్జన్ తీసుకుంటే ఇది 100 పాయింట్స్ అయితే 2500కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది కూడా స్టాప్ లాస్ తీసుకుంటే ఇప్పుడు ఎంట్రీ పాయింట్ మీకు 2270 నుంచి 90 మధ్యలో ఎంట్రీ తీసుకోవచ్చు. అలాగే స్టాప్ లాస్ తీసుకుంటే మీకు ప్రీవియస్ డే క్లోజింగ్ ఇది ఈ సపోర్ట్ లైన్స్ ఉన్నాయి కదండి, 2320 దగ్గర బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. 2370 నుంచి 2400 మధ్యలో ఎంటర్ అవ్వండి. టార్గెట్ వచ్చి 2500 దాకా ఉంది. అయితే ఇందులో ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి 2400 కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ డేటు 9 కాబట్టి ఆగస్ట్ 9 కాబట్టి టైం ఉంది. సో యూ కెన్ వెయిట్ ఫర్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ అండ్ రివార్డ్. సో కాల్ ఆప్షన్స్ ఎంటర్ అవ్వచ్చు. అలాగే ఫ్యూచర్స్ మనీ ఉన్నవాళ్ళు ఫ్యూచర్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈక్విటీలో కూడా రిస్క్ రివార్డ్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ హార్జన్లో కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే ఒక 2 మంత్స్ హార్జన్ తీసుకుంటే కనుక ఇది లాస్ట్ టైం వచ్చిన హై అయితే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. లాస్ట్ టైం అయితే ఏదైతే హై వచ్చిందో ఆ హైని వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రీవియస్ హై కూడా 3000 దాకా వచ్చింది. ఇది 18/11/21 నాడు ప్రీవియస్ హై హైయెస్ట్ హై వచ్చి 2970 దాకా వచ్చింది. అది మొన్న మెర్జింగ్ న్యూస్ అప్పుడు 2860 వచ్చింది. కాబట్టి దీనికి ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఉంది. ఇది ఇప్పుడు ఒరిజినల్గా బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఇది రిస్క్ రివార్డ్కి మంచి సక్సెస్ఫుల్గా ఆపర్చునిటీ కనపడుతుంది. సో ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మీ యొక్క పర్సనల్ రిస్క్ రివార్డ్ అనేది 1-2 సార్లు క్యాలిక్యులేట్ చేసుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.